సంక్రాంతి పండగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ప్రతి సంవత్సరం ఇదే సమయానికి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని ఎందుకంత పవిత్రంగా భావిస్తారో మీకు తెలుసా? రైతులు పంట కోసిన వెంటనే ఈ పండగ ఎందుకు వస్తుందో, భోగి మంటలు ఎందుకు వేస్తారో, కనుమ రోజు పశువులను ఎందుకు పూజిస్తారో, గాలిపటాలు ఎందుకు ఎగరవేస్తారో, హరిదాసు గంగిరెద్దు ఇంటింటికి ఎందుకు వస్తారో, వీటన్నిటి వెనుక ఉన్న అసలు కథలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి అనేది ప్రకృతితో మనిషికున్న బంధాన్ని గుర్తు చేసే పండగ. సూర్యుడు తన ప్రయాణాన్ని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంగా మార్చే క్షణమే మకర సంక్రాంతి. ఈ రోజునే దేవతలకు పగలు మొదలవుతుందని పురాణాలు చెప్తాయి. అందుకే భీష్ముడు కూడా ఉత్తరాయణం వచ్చే వరకు శరశైశయ్యపై పడుకుని ప్రాణాలు విడిచాడని కథల్లో చదువుతాం. సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చి పంటలకు ప్రాణం పోసే కాలం ఇది కాబట్టి రైతులు తమ కష్టానికి ఫలితం పొందే సమయం కూడా ఇదే. భోగి రోజు పాతవి కాల్చి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు. పాత బాధలు, పాత అలవాట్లు అన్నీ ఆ మంటల్లో వేసి కొత్త ఆశలతో ముందుకు సాగాలన్న అర్థం ఇందులో దాగుంది. సంక్రాంతి రోజు సూర్యునికి నైవేద్యం పెట్టడం వెనుక కారణం సూర్యుడు లేకపోతే జీవమే లేదనే సత్యం. అందుకే ఈ రోజున సూర్య నమస్కారం చేయడం, నువ్వులు, బెల్లంతో చేసిన పదార్థాలు తినడం ఆరోగ్యానికి కూడా శుభప్రదంగా భావిస్తారు. నువ్వులు శరీరానికి వేడి ఇస్తాయి, బెల్లం శక్తినిస్తుంది. చలికాలం చివర్లో ఇది శరీరానికి అవసరం. కనుమ రోజున పశువులను పూజించడంలో కూడా గొప్ప భావం ఉంది. రైతు జీవితంలో ఎద్దు, ఆవు లేకపోతే వ్యవసాయం లేదు. భూమిని దున్నేది ఎద్దే, పాలనిచ్చేది ఆవే. కాబట్టి వాటిని నందీశ్వరుడి రూపంగా భావించి పూజిస్తారు. ఈరోజు వాటికి కొత్త కట్టెలు, పూలు, గంటలు కట్టి గౌరవించడం వెనుక కృతజ్ఞత భావం ఉంది. గంగిరెద్దు ఇంటింటికీ తిరగడం వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది. శివుడు, విష్ణువు, నంది కలిసి చేసిన లీలలు మనకు గుర్తు చేస్తూ ప్రతి ఇంటికి శుభాన్ని తీసుకొస్తాయని నమ్మకం. హరిదాసు భిక్షాడగడం కూడా సాధారణ భిక్ష కాదు. సాక్షాత్తు కృష్ణుడు మన ఇంటికి వచ్చి మన అహంకారం, దరిద్రం, దుష్టశక్తిని తీసుకుపోతాడని భావిస్తారు. అందుకే ఎంత ఉన్నా హరిదాస్కి ఖాళీ చేతులతో పంపకూడదు అంటారు. ఇక గాలిపటాలు ఎందుకు అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలు ఆకాశంలో సంచరిస్తారని, ఆకాశాన్ని తాకేలా ఎగిరే గాలిపటాలు మన కోరికలను దేవతల వరకు తీసుకెళ్తాయని నమ్మకం. పిల్లల ఆనందం, పెద్దల ఉత్సాహం అన్నీ కలిసే పండగ ఇది. ఇంటి ముందు గోమయంతో అలకడం, ముగ్గులు వేయడం వెనుక కూడా లక్ష్మీదేవిని ఆహ్వానించడమే ఉద్దేశ్యం. ప్రకృతి, దేవుడు, మనిషి, జంతువు అన్నీ ఒకే బంధంలో ఉన్నాయని చెప్పే పండగ